ఫ్రెండ్స్, మనం దోమల వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. దోమల వల్ల అనేక వ్యాధులు వస్తూ ఉంటాయి. ఇంట్లో ఆల్ అవుట్లు, హిట్ బ్యాట్లు ఎన్ని వాడినప్పటికీ ఇంకా కొన్ని దోమలు అలాగే ఉంటూ ఉంటాయి. సోఫా సీట్ల కింద అలాగా. పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి. ఒక మంచి న్యాచురల్ హోమ్ రెమెడీ చూపించబోతున్నాను. సో ముందుగా ఈ విధంగా ఒక ప్రమిద కానీ లేదంటే ఒక చిన్నది ఏదైనా బౌల్ లాంటిది తీసుకోండి. ఇక ఇందులోనే కొద్దిగంత కొబ్బరి నూనె తీసుకోవాలండి. సో మట్టిది కానీ లేదంటే ఏదైనా ఇత్తడిది కానీ దీపం ప్రమిద ఉంటుంది కదండి, ప్రమిద తీసుకోండి. ఇక ఇందులోనే కొద్దిగంత కొబ్బరి నూనె వేసుకోవాలి. ఇక లవంగాలు కూడా తీసుకోవాలండి. 3 నుంచి 4 లవంగాలు తీసుకోవాలి. ఈ లవంగాల నుంచి వచ్చేటువంటి స్మెల్ అంటే దోమలకు అస్సలు పడదండి. కేవలం దోమలు మాత్రమే కాదు, ఇంట్లో ఉన్నటువంటి నులి పురుగులు, చిన్న చిన్న పురుగులు అన్నీ కూడా పోతాయి. ఇక కొద్దిగంత కర్పూరం తీసుకొని ఈ విధంగా వేసేయండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా కర్పూరం కూడా వేసిన తర్వాత ఇక కాటన్ ఉంటుంది కదండి, మనం ఒత్తి చేసుకొని దీపానికి ఉపయోగిస్తూ ఉంటాం. దీపం పెట్టడానికి ఉపయోగించేటువంటి కాటన్ తీసుకొని ఈ విధంగా ఒత్తిలాగా తయారు చేసుకోవాలి. ఇంకా మన ఛానల్లో న్యాచురల్ హోమ్ రెమెడీస్ చాలా ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. నేను పెట్టేటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ మీ వరకు రావాలంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి చేరుతుంది, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఒత్తిలాగా చేసుకున్న తర్వాత ఇక ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలండి. మనం ఏ విధంగా అయితే దీపం పెడుతూ ఉంటామో ఒత్తితోటి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇక ఒత్తిని వెలిగించి కిచెన్లో కానీ హాల్లో కానీ ఎక్కడైనా పెట్టేసేయచ్చండి. పగలు కానీ రాత్రి కానీ ఎప్పుడైనా ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఈ దీపం నుంచి వచ్చేటువంటి ఆ స్మెల్ అంటే దోమలకు అస్సలు పడదు. కొబ్బరి నూనె, లవంగాలు, కర్పూరం నుంచి వచ్చేటువంటి ఆ స్మెల్ గాలిని శుద్ధి చేస్తుందండి. ఆ గాలిని పీల్చుకోవడం వల్ల పిల్లలకి పెద్దవాళ్ళకు చాలా మంచిదండి. సో తప్పకుండా ట్రై చేయండి. దోమలతోటి ఎవరైతే బాధపడుతూ ఉంటారో వాళ్ళు ఉదయం ఒకసారి, ఈవినింగ్ ఒకసారి ఇంట్లో వెలిగించేసే కట్టనంతా వేసేసారంటే ఎక్కడ దోమలు అక్కడే చచ్చి రాలి పడిపోతాయండి ఖచ్చితంగా. దోమల వల్ల డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, జీకా వైరస్, వెస్ట్ నైల్ వైరస్, ఫైలేరియా వంటి తీవ్రమైన వ్యాధులు వస్తాయండి. సో న్యాచురల్ హోమ్ రెమెడీస్ తోటి ఇంట్లో ఒక్కటంటే ఒక్క దోమ కూడా కనపడకుండా ఈ విధంగా దీపం వెలిగించేసామంటే ఇంట్లో ఉండే అన్ని దోమలు చచ్చిపోతాయండి. అనారోగ్య పాలయ్యి హాస్పిటల్కు డబ్బులు పెట్టే కన్నా ఈ విధంగా మంచి న్యాచురల్ హోమ్ రెమెడీస్ తోటి దోమలను తరిమి కొట్టచ్చు.